ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే కోడిగుడ్లతో మునక్కాయ పులుసుని అయితే చేస్తున్నాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే ఇప్పుడైతే కోడిగుడ్లతో మునక్కాయ పులుసు అయితే తయారు చేస్తుంది. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం మునక్కాయ కోడిగుడ్డు వేసి పులుసు పెట్టుకుంటున్నామండి. ఫ్రెష్గా ఇప్పుడే తెప్పించారండి మునక్కాయలు, చెట్టుకాయలు. ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మనకి ఈ పులుసులోకి కావాల్సిన పదార్థాలండి: మునక్కాయ, కోడిగుడ్లు, టమోటా, ఎర్రగడ్డలు, చింతపండు. ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసుకున్నామండి. నేనైతే గుడ్లు ముందుగానే కిందనే ఉడకబెట్టేసుకున్నానండి. ముందుగానే ఎండ వస్తుందని ఇక్కడ ముందుగా నేను గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మునక్కాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ తరుక్కుంటానండి. తరిగి చూపిస్తా. ఇదండి, మనమైతే కూరగాయలు అయితే కట్ చేసుకున్నామండి. ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా ఒలిసేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆవాలు, మెంతులు, పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆవాలు అయితే వేసేసానండి. ఇప్పుడైతే మనం ఈ చిటపటలు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము. ఎర్రగడ్డలు అయితే వేస్తున్నానండి. ఎర్రగడ్డలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఎర్రగా రావాలండి, దోరగా. అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే వేగే లోపల మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు మనం టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు అయితే వేపుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాం అండి, మగ్గాలి కదా. మూత అయితే పెట్టేసుకున్నాం అండి, టమాటాలు అవి మగ్గేదానికి. టమాటోలు మగ్గేలోపు మీరు ఈలోపు వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆషాఢ మాసం కాబట్టి గోరింటా పెట్టుకున్నాం. అమ్మ కూతురు ఇద్దరు గోరింటాకు అయితే పెట్టుకున్నాం. మైక్ నా దగ్గర ఉంది. అయితే మూత తీసి కూర ఎంత వరకు టమాటా ఎర్రగడ్డ అయితే వేగింది చూద్దామండి. అర చెంచా అంటే ఏదో పసుపు వేస్తున్నానండి. దీన్ని ఇలా కలుపుకోవాలండి. మళ్ళా టమాటా ఎర్రగడ్డ, ఉప్పు అయితే వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళా ఇలా గంటితో కలపాలండి టమాటా ఎర్రగడ్డని. ఇప్పుడైతే మనం మునక్కాయలు అయితే వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. గుడ్లు కూడా అయితే వేసేస్తున్నాను. కొంచెం కారం, కూర తగ్గ కారం వేస్తున్నాను. చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి. ఇంకోసారి అయితే కొంచెం నీళ్ళు పోసుకొని బాగా చింతపండు అయితే బాగా తీసుకొని పోసుకుంటున్నానండి. ఇంకైతే ఇవన్నీ వేసేసానండి. ఉప్పు, కారం అన్నీ ఇవి కలుపుకొని నీట్గా మూత పెట్టేసుకోవడమే ఒక 15 నిమిషాలు. 15 minutes later.
కూర అయితే అయిపోవచ్చిందండి. కొంచెం మెంతుల పొడి అయితే వేసుకుందాం. పులుసు కూర కదా, కొంచెం మెంతుల పొడి అయితే వేసుకోవాలి. మేమైతే అన్నిట్లలో మెంతుల పొడి మెంతుల పొడి వేస్తే కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పొడి వేసిన తర్వాత అయితే మనము అట్లా గంటి పెట్టి నీట్గా కలుపుకోవాలండి. పొడి ఎందుకంటే కూర అయితే బాగా చిక్కబడద్దండి. చూడు ఎంత బాగా గ్రేవీ. కూర అయితే సూపర్గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా నీట్గా చేసాను కూర. కోడిగుడ్ల పులుసు కూర అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం. కూర అయితే అంత చిక్కబడిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకున్నాం స్టవ్ అయితే. ఇప్పుడు ఈ కూరని అయితే ఈ బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. కూర అయితే అయిపోయిందండి. కోడిగుడ్లు మునక్కాయ పులుసు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వంట అయితే అయిపోయిందండి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది. కిందకైతే వెళ్ళి ఈ కర్రీని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. వంట అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మేము ఎగ్ కర్రీని అయితే టేస్ట్ ఎలా ఉందో చేసేద్దాం. ఏదో ఒకటి మాట్లాడు. ఒక కూర అయితే వేస్తున్నా, అన్నం అయితే వడ్డిస్తున్నా. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంకా టేస్ట్ అయితే చేయాలి. ప్రియా, టేస్ట్ అయితే చెప్పమ్మా, తిని చూసి. టేస్ట్ చాలా బాగుంది కూర. బాగుందా? చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా కంపల్సరీగా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉంటుంది మర్చిపోయా చేసుకోండి కాదు.